జైలుకు బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిషాంక్ను పోలీసులు అరెస్ట్ చేశారు. సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలు చేశారని ఓయూపీఎస్లో క్రిషాంక్పై పోలీస్ కేసు నమోదైంది. దీంతో అరెస్టు అనంతరం వైద్య పరీక్షల కోసం గాంధీ హాస్పిటల్కు క్రిషాంక్ను తరలించారు. గాంధీ హాస్పిటల్లో ప్రస్తుతం క్రిషాంక్కు వైద్య పరీక్షలు నిర్వహించారు అక్కడ వైద్యులు. అనంతరం అక్కడి నుంచి పోలీసులు క్రిషాంక్ యొక్క తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద పోలీసులు కసరత్తు చేస్తున్నారు. జైలుకు నిన్న మధ్యాహ్నము ఓయూ అధికారులు ఓయూ పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు వాళ్ళ ఓయూ యూనివర్సిటీని, ఉస్మానియా యూనివర్సిటీని మరియు ప్రభుత్వాన్ని మన్నె క్రిషాంక్ గారు ప్లస్ ఇతరులు కొంతమంది కలిసి వాళ్ళు ప్రతి సమ్మర్ వెకేషన్స్ గురించి ఇచ్చిన నోటీస్ విషయాన్ని వేరే విధంగా తప్పుడు దాన్ని ఫోర్జరీ చేసి వేరే విధంగా దాన్ని ట్విట్టర్లో, ఫేస్బుక్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిన్న కేసు చేయడం జరిగింది. ఈరోజు మన్నె క్రిషాంక్ అనే వ్యక్తిని, ఒక మీడియా సెల్ కన్వీనర్ని, అతన్ని చౌటుప్పల్ టోల్గేట్ దగ్గర అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈరోజు అతన్ని అరెస్ట్ చేసి కేసులో అరెస్ట్ చేసి కోర్టుకు పంపించడం జరిగింది. ఫోర్జరీ సెక్షన్లో దాన్ని వాళ్ళ నోటీసును ఫోర్జరీ చేసి దాంట్లో అక్షరాలు మార్చి పెట్టిన కేసులో అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. 466, 468, 471 సెక్షన్లో అరెస్ట్ చేయడం జరిగింది. దానిపై ఇంకా ఏమైనా కేసులు ఉన్నాయి కదా? ఇక్కడ ప్రస్తుతం అయితే లేదు. నిన్న మధ్యాహ్నము ఓయూ అధికారులు ఓయూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు జైలుకు భయం ఎందుకు? ఫేక్ సర్క్యులర్ పెట్టింది రేవంత్ రెడ్డి గారు.